నమస్కారం. సిక్కోల వరద స్పందన న్యూస్కు స్వాగతం. నేను మీ వెంకట్. ఈరోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 30న ఆదివారం జరగనున్న నీట్ పీజీ 2026 పరీక్షలను జిల్లాలో ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పరీక్షల నిర్వహణపై అధికారులతో చర్చించారు. జిల్లాలో 3 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష జరగనుందని, ఎచ్చెర్లలోనే శ్రీ శివానీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో 270, SVCET కళాశాలలో 100, నర్సనపేటలోనే కోర్ టెక్నాలజీస్లో 312 సీట్లతో మొత్తం 682 మంది అభ్యర్థులకు ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు, అభ్యర్థులు తనిఖీలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. 163 సబ్సెక్షన్ 2 ప్రకారం BNS నిబంధనల కింద సమీపంలోనే జిరాక్స్ నెట్ సెంటర్లను మూసివేయాలని ఆదేశించారు. ఎలక్ట్రానిక్ గాడ్జెట్లకు అనుమతి లేదని, సీసీ కెమెరాలతో నిరంతరం నిఘా ఉంచాలని తెలిపారు. అభ్యర్థుల సౌకర్యార్థం ప్రత్యేక RTC బస్సులను నిరంతరం విద్యుత్, ఇంటర్నెట్, తాగునీరు, వైద్య సిబ్బంది, అంబులెన్స్ సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. మౌలిక వసతుల పర్యవేక్షణకు శ్రీకాకుళం RDO సాయి ప్రత్యూష నోడల్ అధికారిగా వ్యవహరించనున్నారు. ఈ సమావేశంలో DRO విశ్వేశ్వరరావు, వైద్య, పోలీస్, RTC అధికారులు, పరీక్షా కేంద్రాల ప్రతినిధులు పాల్గొన్నారు. జలుమూరు మండలం అల్లాడపేట గ్రామానికి చెందిన చింతు చిన్నమ్మడు 70 ఏళ్ల హత్య కేసును శ్రీకాకుళం జిల్లా పోలీసులు అనతి కాలంలో ఛేదించారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా SP KV మహేశ్వర్ రెడ్డి కేసు వివరాలను వెల్లడించారు. మృతురాలి వద్ద నుంచి అపహరించిన సుమారు 38 లక్షల రూపాయల విలువైన 24 తులాల బంగారం, 6 తులాల వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో బెండి అచ్యుతరావు, కింతలి ధనలక్ష్మి, కింతలి గణేష్, బెండి లక్ష్మీనారాయణ, కింతలి మణికంఠలను నిందితులుగా గుర్తించి అరెస్టు చేసినట్లు తెలిపారు. మృతురాలు ఆగస్టు 17న నర్సనపేటలోని లాయర్ ధనలక్ష్మి ఇంటికి వెళ్లిన అనంతరం అదృశ్యమయ్యారని, దర్యాప్తులో ఆభరణాల కోసం పథకం ప్రకారం ఆమెను హత్య చేసి మృతదేహాన్ని గోనె సంచిలో ఉంచి హిరమండలం మండలం పిండ్రువాడ సమీపంలోని తంపర కాలువలో పడేసినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిపారు. సీసీ కెమెరాలు, CDR విశ్లేషణ, కారు ట్రాకింగ్, డ్రోన్, క్లూస్ టీమ్, ట్రాకర్ డాగ్, సాంకేతిక శాస్త్రీయ ఆధారాలతో దర్యాప్తు చేపట్టి తిలారు రైల్వే స్టేషన్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. వారి వద్ద నుంచి బంగారం, వెండి ఆభరణాలతో పాటు కారు, బజాజ్ పల్సర్, రాయల్ ఎన్ఫీల్డ్ ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు SP తెలిపారు. అదనపు SP P శ్రీనివాసరావు, టెక్కల DSP D లక్ష్మణరావు, నర్సనపేట CI మరడాన శ్రీనివాసరావు, జలుమూరు SI B అశోక్ బాబు, నర్సన్నపేట SI B గణేష్, పోలాకి SI G రంజిత్, సారవకోట SI B అనిల్ కుమార్ తదితరులు కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించారని, ఈ సందర్భంగా వారిని SP ప్రత్యేకంగా అభినందించారు. శ్రీకాకుళం పట్టణంలో జామియా మసీద్ కమిటీ ఆధ్వర్యంలో మహమ్మద్ ప్రవక్త జయంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన భారీ ర్యాలీలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండుశంకర్ పాల్గొని ప్రసంగించారు. అనంతరం ఎమ్మెల్యే గుండుశంకర్ మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త బోధించిన జాలి, కరుణ, ప్రేమ, దయ వంటి సద్గుణాలు సమాజంలో శాంతి స్థాపనకు ఎంతో అవసరమని అన్నారు. పవిత్ర ఖురాన్ బోధించిన సత్య మార్గాన్ని, మానవతా విలువలను ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. ఉన్నతమైన ఆదర్శాలను ఆచరిస్తూ సోదరభావం, మత సామరస్యంతో కూడిన సమాజ నిర్మాణానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. జామియా మసీద్ కమిటీతో పాటు జిల్లాలో వివిధ మసీద్ కమిటీలు ఏకతాటిపైకి వచ్చి భారీ ర్యాలీని ఘనంగా నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మహమ్మద్ ప్రవక్త జయంతిని పురస్కరించుకుని ముస్లిం సోదరులకు, ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ మసీదుల బాధ్యులు, మత పెద్దలు, నాయకులు, నిర్వాహకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అన్నార్తులు, అభాగ్యులు, అనాథులకు సేవలు అందించి ప్రపంచానికి మానవత్వ మార్గాన్ని చూపిన భారతరత్న మదర్ తెరీసా స్ఫూర్తి ఎప్పటికీ సజీవంగా ఉంటుందని ప్రముఖులు వావిలిపల్లి జగన్నాథ నాయుడు, సురంగి మోహన్ రావు, డాక్టర్ చింతాడ కృష్ణమోహన్లు అన్నారు. శ్రీకాకుళం నగరంలోని శాంతినగర్ కాలనీ గాంధీ మందిరం స్వాతంత్ర సమరయోధుల సంఘం సంస్కర్తల స్మృతివనంలో మదర్ తెరీసా 116వ జయంతి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. విగ్రహదాత డాక్టర్ చింతాడ కృష్ణమోహన్తో కలిసి మదర్ తెరీసా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ విదేశాల్లో జన్మించినప్పటికీ భారత పౌరసత్వం తీసుకుని పేదలు, కుష్ఠవ్యాధిగ్రస్తులకు జీవితాంతం నిస్వార్థ సేవలు అందించారని కొనియాడారు. మదర్ తెరీసా సేవలకు భారతరత్నతో పాటు ఎన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలు అందించాయని తెలిపారు. శ్రీకాకుళంలోని లెపర్సీ కాలనీ నాటి రెడ్ క్రాస్ ప్రతినిధి BS శాస్త్రి చొరవతో మదర్ తెరీసా సందర్శించడం స్ఫూర్తిదాయకమన్నారు.
అనంతరం మదర్ తెరీసా విగ్రహదాత డాక్టర్ చింతాల కృష్ణమోహన్ను గాంధీ మందిర ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జామి భీమశంకర్, బుడుమూరు సూర్యారావు శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. కమ్యూనిటీ పారామెడికల్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ శ్రీకాకుళం, కిమ్స్ హాస్పిటల్ శ్రీకాకుళం సంయుక్త ఆధ్వర్యంలో పిఎంపీలకు నూతన వైద్య విధానాలు, అవయవదానంపై అవగాహన సదస్సు నిర్వహించారు. స్థానిక శ్రీ కోదండరామ కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు వండాన సింహన్న అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కిమ్స్ హాస్పిటల్ కన్సల్టెంట్ జనరల్ సర్జన్ డాక్టర్ గూడాన సోమేశ్వరరావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పిఎంపీలు అందిస్తున్న వైద్య సేవలు ఎంతో విలువైనవని అన్నారు. గ్రామ స్థాయిలో ప్రజలకు ప్రాథమిక వైద్యం అందించడంలో పిఎంపీలు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. అవయవ దానంపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి 8 రకాల అవయవాలను దానం చేసే అవకాశం ఉందని, అవయవ దానం ద్వారా ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు. గ్రామ స్థాయిలో ప్రజలకు అవయవదానంపై అవగాహన కల్పించడంలో పిఎంపీలు ముఖ్య భూమిక పోషించాలని సూచించారు. అనంతరం కిమ్స్ హాస్పిటల్ వైద్య నిపుణులు డాక్టర్ గౌతమి, ఎండి, డిఎం నెఫ్రాలజిస్ట్ డాక్టర్ హర్షవర్ధన్, ఎంసీహెచ్ న్యూరో సర్జన్ డాక్టర్ విద్యాసాగర్, ఎండి, డిఎం డాక్టర్ త్రివేణి, ఎండి, డిఎం గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ తదితరులు పాల్గొని నూతన వైద్య విధానాలు, వివిధ అనారోగ్య సమస్యలు, ఆధునిక చికిత్సా విధానాలపై పిఎంపీలకు అవగాహన కల్పించారు. ఇటీవల మృతి చెందిన 2 పిఎంపీ సభ్యులకు సంఘం నాయకులు నివాళులర్పించారు. రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు జీవన్ ధాన్ కార్యక్రమంపై ప్రతి సభ్యుడు గ్రామ స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని నిర్ణయించినట్టు తెలిపారు. అవయవదానం ప్రాధాన్యతను ప్రజలకు వివరించి మరింత మందిని అవయవదానానికి ప్రోత్సహించాల్సిన బాధ్యత పిఎంపీలపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమం అనంతరం డాక్టర్ గూడాన సోమేశ్వరరావును సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు. అనంతరం కిమ్స్ హాస్పిటల్ శ్రీకాకుళం తరపున డాక్టర్ గూడాన సోమేశ్వరరావు చేతుల మీదుగా జిల్లా అధ్యక్షులు వండాన సింహన్న, కార్యదర్శి నక్క లక్ష్మీనారాయణ, ట్రెజరర్ కె జనార్దనలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోనే వివిధ ప్రాంతాల నుంచి సుమారు 200 మంది పిఎంపీ సభ్యులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. శ్రీకాకుళం మండలం బైరి గ్రామానికి చెందిన దివంగత టీడీపీ కార్యకర్త కొంగరపు రంగారావు కుటుంబానికి పార్టీ కార్యకర్తల సంక్షేమ విభాగం ద్వారా మంజూరైన 5 లక్షల రూపాయల ప్రమాద బీమా క్లెయిమ్ను ఆయన నామినీ కొంగరపు అమ్మన్నకు ఎమ్మెల్యే గొండు శంకర్ అందజేశారు. ఈ మొత్తాన్ని నేరుగా ఆమె బ్యాంకు ఖాతాలో జమ చేశారు. కొంగరపు రంగారావు మరణం టీడీపీ కుటుంబానికి తీరని లోటని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆదేశాలతో కష్టకాలంలో ప్రతి కార్యకర్త కుటుంబానికి పార్టీ అండగా నిలుస్తుందని అన్నారు. అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానానికి విశాఖపట్నానికి చెందిన అర్రెపు కామేశ్వరరావు దంపతులు, సెరిస శ్రీనివాసరావు దంపతులు ఇద్దరూ కలిసి 1.5 టన్నుల ఏసీలను విరాళంగా అందజేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి కేఎన్విడివి ప్రసాద్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావుకు వాటిని అందించారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ, అర్చకులు సందీప్ శర్మ వేదమంత్రాలతో దాతలను ఆశీర్వదించారు. స్వామివారి ప్రసాదాలు, ఫోటో జ్ఞాపికను అందజేశారు. ఉద్దానం ప్రాంతాన్ని విధ్వంసం చేసే కార్గో ఎయిర్పోర్టు ప్రతిపాదనను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 8న గ్రామాల్లో కళ్లకు గంతులు కట్టుకుని నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ పిలుపునిచ్చింది. కమిటీ అధ్యక్షులు కొమర వాసు, కార్యదర్శి జోగి అప్పారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, న్యూ డెమోక్రసీ జిల్లా ఉపాధ్యక్షులు వంకల మాధవరావు, లిబరేషన్ జిల్లా నాయకులు మద్దిలి రామారావు, సిపిఎం నాయకులు కోనారి మోహన్ రావు మాట్లాడుతూ తమిళనాడులోని పెరంబరూరులో ఎయిర్పోర్టు ప్రతిపాదనకు వ్యతిరేకంగా 2 ఏళ్లుగా ప్రజలు పోరాడుతున్నారని తెలిపారు. పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందన్న కారణంతో అక్కడ ఎయిర్పోర్టు ప్రతిపాదనను తమిళనాడు ప్రభుత్వం రద్దు చేసిందని పేర్కొన్నారు. కార్గో ఎయిర్పోర్టు పేరుతో ఉద్దాన ప్రాంత ప్రజల భూములు, ఆస్తులను కార్పొరేట్లకు అప్పగించే హక్కు ఎవరిచ్చారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో జీడికి గిట్టుబాటు ధర, జీడి బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్దాన ప్రాంతాన్ని విధ్వంసం చేసేందుకు ప్రయత్నించడం ప్రజలకు వెన్నుపోటు పడవటమేనని విమర్శించారు. 4 పంటలు పండే పచ్చని ఉద్దాన ప్రాంతం ప్రకృతి వైపరీత్యాలు, సునామీల నుంచి శ్రీకాకుళం జిల్లాను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. కార్గో ఎయిర్పోర్టు పేరుతో వేలాది ఎకరాల భూమిని సేకరిస్తే రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీలు ఉపాధి కోల్పోయి నిరాశ్రయులయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 3 సార్లు ఎంపీగా, 1 సారి కేంద్ర మంత్రిగా పనిచేసిన రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి చేసిన కృషిపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కార్గో ఎయిర్పోర్టు పేరుతో తమ భూముల జోలికొస్తే ప్రజా ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పౌర హక్కుల సంఘం నాయకులు
పి దానేసు, జనశక్తి నాయకులు కోనేరు రమేష్, ఏపీ రైతు సంఘం నాయకులు టి అజయ్ కుమార్, పొట్టి ధర్మారావు, గుంటు రామస్వామి తదితరులు పాల్గొన్నారు. ఆమ్దాలవలస పట్టణంలోని బీఆర్ నగర్ లేఅవుట్ను 22A నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించడంలో కృషి చేసిన ఆమ్దాలవలస ఎమ్మెల్యే పియూసీ చైర్మన్ కోన రవికుమార్ను కాలనీవాసులు ఘనంగా సత్కరించారు. దశాబ్దాల కాలంగా భూములపై హక్కులు, రిజిస్ట్రేషన్లు, నిర్మాణ అనుమతుల విషయంలో ఎదుర్కొన్న సమస్యలకు పరిష్కారం లభించడంతో ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్ నగర్లో రహదారులు, డ్రైనేజ్, తాగునీరు, వీధి దీపాలు కల్పించడంతో పాటు శివకేశవ ఆలయానికి 10 సెంట్ల స్థలం కేటాయించాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కోన రవికుమార్ మాట్లాడుతూ బీఆర్ నగర్కు సంబంధించిన అన్ని సమస్యలను త్వరలో పరిష్కరించే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. అనంతరం అరసవెల్లి దేవస్థానం ట్రస్ట్ మెంబర్గా ఎంపికైన పాత్రుని పాపారావును సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ నగర్ సంక్షేమ సంఘం అధ్యక్షులు కొత్తకోట శ్రీహరి, ప్రధాన కార్యదర్శి గురుగుబెల్లి హరిబాబు, గౌరవ అధ్యక్షులు పాత్రుని పాపారావు, టీడీపీ జిల్లా అధ్యక్షులు మొదలవలస రమేష్, సంఘం సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు. నగరంలోని స్థానిక ప్రభుత్వ మహిళా స్వయం ప్రతిపత్తి కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ద్వితీయ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె సూర్యచంద్రరావు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్ వాణికుమారి ఫలితాలను విడుదల చేశారు. కళాశాలలో మొత్తం 58.96% ఉత్తీర్ణత నమోదైనట్లు తెలిపారు. BA ఆనర్స్లో 67.44%, బీకామ్ ఆనర్స్లో 57.69%, BSc ఆనర్స్లో 57.19% ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించారు. స్వయం ప్రతిపత్తి హోదా కలిగిన కళాశాలలో విద్యార్థులను సాధించిన ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఫలితాలను సకాలంలో పారదర్శకంగా సిద్ధం చేసిన పరీక్షల విభాగం, డేటా ఎంట్రీ సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ చిన్నారావు, అకాడమిక్ కోఆర్డినేటర్ కె మౌనిక, డిప్యూటీ కంట్రోలర్ ఎస్ మాధవీలత, వై ప్రశాంతి, డేటా ఎంట్రీ ఆపరేటర్లు పి సంతోష్ కుమార్, జి శశికాంత్, బి శ్రావణి తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం కలెక్టరేట్ దరిలో గల జ్యోతిరావు పూలే పార్క్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మదర్ తెరీసా జయంతి కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మదర్ తెరీసా విగ్రహానికి సంఘం నాయకులకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు, విగ్రహదాత గుత్తి సరస్వతి, ఆమె కుటుంబ సభ్యులు పాల్గొని మదర్ తెరీసా చేసిన సేవలను కొనియాడారు. 1910 ఆగస్టు 26న జన్మించిన మదర్ తెరీసా భారతదేశంలోనే ప్రజల జీవన విధానం, సంస్కృతి పట్ల ఆకర్షితులై కలకత్తాకు వచ్చారని తెలిపారు. కుష్టి వ్యాధిగ్రస్తులు, నిరుపేదలు, విద్యార్థులు, వృద్ధులు, మరణ దశలో ఉన్న వారికి అండగా నిలిచి మానవతా సేవలు అందించారని పేర్కొన్నారు. నిరుపేదలు, అనాథలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సేవ చేయడంలో ఆమె చూపిన అంకితభావం ఎంతో గొప్పదని అన్నారు. నిర్మల్ హృదయ సంస్థను స్థాపించి అనేక మందికి సేవలందించినందుకు దేశ ప్రజలు ఆమెను ప్రేమగా అమ్మా అని పిలిచేవారిని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పైడి సింధూర, జిల్లా ప్రధాన కార్యదర్శి గద్దిబోయిన కృష్ణారావు, కోశాధికారి గుత్తి చిన్నారావు, విశ్రాంతి MRO దేవ్, కిల్లాన శ్రీనివాస్, సురేష్ సింగ్, రంగజీ దేవ్, సీపాన రామారావు, పద్మ, కన్నబాబు, రహీం తదితరులు పాల్గొన్నారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో బుధవారం పార్లమెంట్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, నాయకుల మధ్య సమన్వయం, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, భవిష్యత్తు కార్యాచరణపై కమిటీ సభ్యులతో చర్చించారు. కార్యకర్తలకు అండగా ఉంటూ పార్టీ అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో పార్లమెంటు పార్టీ అధ్యక్షులు మొదలవలస రమేష్, కమిటీ సభ్యులు, జిల్లా స్థాయి నాయకులు పాల్గొన్నారు. రాజాం శ్రీకాకుళం ప్రధాన రహదారిలో అపస్మారక స్థితిలో కనిపించిన సూర్యనారాయణ 70 ఏళ్ళు. ఈ వృద్ధుడిని పలువురు మానవత్వంతో ఆదుకున్నారు. ఆగస్టు 1న డాక్టర్ కరణం హరిబాబు సమాచారంతో రెడ్ క్రాస్ ప్రతినిధులు కొత్త సాయి ప్రశాంత్ కుమార్, పెంకి చైతన్య కుమార్ స్పందించగా పాత్రికేయుడు పొగిరి వెంకట్రావు సూర్యనారాయణను రాజాం సామాజిక ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యుల చికిత్స అందించినప్పటికీ బుధవారం వేకోజామున సూర్యనారాయణ మృతి చెందాడు. కుటుంబ సభ్యులెవరూ లేకపోవడంతో రెడ్ క్రాస్ మున్సిపల్ సిబ్బంది ముందుకు వచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. శానిటరీ ఇన్స్పెక్టర్ చేగుండి ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేయగా కొత్త సాయి ప్రశాంత్ కుమార్ 1000 రూపాయలు సాయం అందించారు. బంధుత్వం లేకపోయినా చివరి వరకు అండగా నిలిచిన వారి మానవత్వం అభినందనీయం. నగరంలోని పురుషోత్తం నగర్లో శ్రీ మేధా దక్షిణమూర్తి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కార్యక్రమానికి శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు, వేద పండితులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు, వేద ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా గుండు శంకర్ మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, స్థానిక నాయకులు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తాటి బెల్లం మనం వాడుతున్న పంచదారకి ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయమని చెప్పుకోవచ్చు.
తాటి బెల్లంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. తాటి బెల్లంలో అవసరమైన ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం ఇది చక్కెర కంటే 60 రెట్లు ఎక్కువ ఖనిజాలు కలిగి ఉంది. అలాగే ఖనిజాలలో పాటు అనేక విటమిన్లు దీనిలో లభిస్తుంది. తాటి బెల్లంలో దేవుడు ప్రసాదం సహసిద్ధమైన తీపి బెల్లం కూడా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో అద్భుతమైన పోషక విలువలు ఉంటాయి. తాటి బెల్లాన్ని తాటి చెట్ల నుంచి నేరుగా తయారు చేస్తారు. ఆహారం జీర్ణంకి చాలా బాగా ఉపయోగపడుతుంది. భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఆహారాన్ని తీసుకున్న తర్వాత చిన్న తాటి బెల్లం ముక్కను తింటారు. ఇది తిన్న ఆహారం బాగా జీర్ణం చేస్తుంది. పేగు శుభ్రపరచడానికి సహాయపడుతుంది. తాటి బెల్లంలో ఇనుప సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది కూడా. అదేవిధంగా ఆస్తమాన్ని తగ్గించి మరోవైపు ఇందులో ఉన్న మెగ్నీషియం నాడీ వ్యవస్థను నియంత్రిస్తుంది. ఇందులో ఎముకలకు బలాన్ని ఇచ్చే కాల్షియం, పొటాషియం, భాస్వరం సమృద్ధిగా ఉంటాయి. తాటి బెల్లంలో ఎక్కువగా శక్తి కలిగి ఉంటుంది. ఇది చక్కెర కంటే త్వరగా జీర్ణమవుతుంది. శరీరానికి ఎక్కువ శక్తిని అందజేస్తుంది. దీనిని రోజు తీసుకోవడం వలన శరీర పుష్టి, వీర్యవృద్ధి కలుగును. తాటి బెల్లం తినడం ద్వారా క్యాన్సర్ కారకాలతో పోరాడి క్యాన్సర్ రాకుండా చేస్తుంది. శరీరంలో ఉండే విష పదార్థాలను బయటికి పంపిస్తుంది. శ్వాసకోశ ప్రేగులు, ఆహార గొట్టం, ఊపిరితిత్తులు, చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులలో ఉండే విష పదార్థాలను బయటికి పంపించి ప్రేగు క్యాన్సర్ రాకుండా చేస్తుంది. ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. తాటి బెల్లంలో ఫైబర్లు ఎక్కువగా ఉండడంతో మలబద్ధకమును నివారిస్తుంది. అజీర్తి చికిత్సకు సహాయపడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. శరీరంలో హానికర టాక్సిన్స్ను బయటికి పంపిస్తుంది. మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. తాటి బెల్లం పురాతన కాలంలో ఔషధ గుణాలకు ఉపయోగించబడింది. వాస్తవానికి ఇది పొడి దగ్గు, ఆస్మా వంటి శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తి దానిని ఉదయాన్నే తింటే మంచి ఫలితం ఉంటుందని అన్నారు. ఆయుర్వేద నిపుణులు గోరువెచ్చని నీటిలో తాటి బెల్లం కలుపుకొని తాగడం వలన జలుబు, దగ్గు నివారించబడుతుంది. మైగ్రేన్, తలనొప్పి చాలా బాధాకరమైనదని, ఒక్క సహజ ఔషధం కంటెంట్ ఈ నొప్పిని తగ్గిస్తుంది. ఉదయాన్నే 1 టీ స్పూన్ తాటి బెల్లం తీసుకుంటే మైగ్రేన్, తలనొప్పి తగ్గుతుంది. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సుని కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. కాలం వాడైన కత్తి, విలువైన వజ్రం. వాడేవాడిని బట్టి ఫలితం ఉండును. జీవితం నిజమైన అనుభవం, సత్యమైన అనుభూతి విశ్వసించేవాడిని బట్టి ఉండును. సోమరి తన వ్యవహారంలో తప్ప ప్రతి ఒక్కరి వ్యవహారంలో బిజీగా ఉంటాడు. ఋషి తన కష్టములో కాకుండా లోక కష్టంలో చింతనతో ఉంటాడు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. ఎస్టీవీ స్పేస్ స్పందన టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.